రెండు రగిలే గుండెలని ట్రంప్ ఎంతసేపు ఆపగలడు? ఇద్దరూ మంటలతో రగిలిపోతున్నారు. ఆయన కాల్పుల విరమణ ప్రకటించి నిద్రపోయాడు. లేచేలోపు మళ్ళీ ఇద్దరు కాల్పుల విరమణ ఉల్లంఘన. ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి అయిపోయింది. వీళ్ళిద్దరూ పొరపాటు చేశారు, నేను చెప్పిన నాతో చెప్పారు ఓకే అని మళ్ళీ ఇట్ట చేశారని చెప్తున్నాడు. సరే, మనకి మళ్ళీ టారిఫ్లు వాళ్ళకి చెప్పలేదేమో, మన గురించి అది చెప్పాడు కదా, టారిఫ్లు అనగానే భయపడిపోయారు భారతదేశం పాకిస్తాన్ అని. పని చూసుకోరా సన్నాసి అని అనలేక మేము అట్ట అనలేదు పో అని చెప్పిన తర్వాత చివరిలో అబ్బాయి అట్లా కాదులే అన్నాడు. ఇప్పుడు మరి వాళ్ళకి చెప్పలేదా ఇరాన్కి ఇజ్రాయెల్కి టారిఫ్లు? ఏదో మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఓ పక్కన ఇరాన్ వేసిన మిస్సైళ్లతో ఖతార్ ఫేస్ చేసింది, అట్లాగే బహ్రెయిన్ కావచ్చు, వీళ్ళందరూ ఫేస్ చేశారు. మరి వాళ్ళందరూ కలిసి దాడులు చేయకుండా ఆగుతారా? మొత్తాన్ని టోటల్గా శాంతి వైపుకి తీసుకెళ్ళగలుగుతాడా ట్రంప్? తేలాల్సి ఉంది.